హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వక వందనములు. ప్రత్యేకమైన సమయంలో ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చినాను. దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించిన వాగ్దానము నిర్గమకాండము 14వ అధ్యాయము 14వ వచనము. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును. హల్లెలూయా. ఈ వాగ్దానం ద్వారా మనకు విజయం కలుగును గాక. ఆమేన్. ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టి అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఇచ్చిన వాగ్దానం ఏంటండి? యెహోవా మీ పక్షమున యుద్ధం చేయను. దేవుడే మన పక్షాన ప్రతి విషయంలో మన కొరకు యుద్ధం చేస్తున్నాడు. మనం ఎప్పుడైతే ఆయన విశ్వసించున్నామో, ఆయన విశ్వసించక ఎవరు నజరైన యేసుక్రీస్తు మన కొరకు మరణించి తిరిగి ఎప్పుడైతే విశ్వసించున్నామో, ఆ విశ్వాసం ద్వారా సమస్తాన్ని జయించిన అనుభూతిని మనం పొందుకునే కాకుండా అట్టి రీతికి ప్రతి దాని మీద అధికారం కూడా మనము కలిగి ఉన్నాము. కాబట్టి అధికారంతో మనం ఏదైతే ప్రార్థిస్తామో, అధికారంతో ఏ విషయాలు అయితే మనం ముందుకు వెళ్ళే ప్రతి విషయంలో దేవుడు మనకి విజయాన్ని అనుగ్రహిస్తాడు. సమస్తాన్ని జయించిన వాడు నీ సమస్యను కూడా ఆల్రెడీ జయించిన వాడు. కాబట్టి నువ్వు ఎప్పుడైతే విశ్వాసంగా ముందుకెళ్తావో దాంట్లో నీకు విజయం కలుగుతుంది. లోకపరమైన జ్ఞానం వల్ల ఏమీ కాదు, కానీ దేవుని జ్ఞానం వల్ల ప్రతి దాంట్లో విజయం కలుగుతుంది. కాబట్టి నువ్వు ఏ పని చేసినా ఎప్పుడైతే ప్రార్థించి ముందుకు వెళ్తావో దేవుడు దాంట్లో నీకు గొప్ప ఘనతని, గొప్ప అనుభూతిని దేవుడు నీకు తెలియజేస్తాడు. ఈరోజు ఈ వాగ్దానం బట్టి మనం ప్రార్థిద్దాము. మనకు కావాల్సిన సమస్త సహాయాన్ని దేవుని వద్ద నుండి మనము పొందుకుందాము. ప్రార్థించుకుందామా. స్తోత్ర మహోన్నతమైన అనేక వందలు చెల్లించుకున్నాం తండ్రి. ప్రతి ప్రయాణంతో మీరే తోడే నడిపించండి. ఎవరికి ఏ సహాయం కావాలి నాకైతే సమస్తం తెలియదు, కానీ దేవా నీవు సమస్తం తెలిసిన వాడు తండ్రి. కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయండి తండ్రి. ప్రతి అప్పు ఐశ్వర్యంగా మారును గాక, ప్రతి బలహీనత తండ్రి నజరైన యేసుక్రీస్తు తొలగిపోయిందండి, ఆరోగ్యంగా కలుగును గాక అని ప్రవచిస్తుందండి. ఎవరికి ఏ సహాయం కలుగుతుంది ఆ సహాయాన్ని అందచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనములు.